సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. సొంత ఇల్లు ఉండదు తెలుసా ఆడపిల్లలకి. సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి. ఉంటే మా నాన్న ఇల్లు ఉంటుంది, లేదా నా భర్త ఇల్లు ఉంటుంది. ఆడపిల్లలకి ఇల్లు ఎక్కడిది? నా ఇల్లు ఎట్టవుతుంది అది? ఆడపిల్లలకు అసలు ఇల్లు ఉండదు. ఏం ఏడుస్తారా నాయన? అరే ఇప్పుడు నేను కూడా ఏడుస్తా, లంజ్ ఏడుపు ఏడుస్తా. సొంత పిల్లలు ఉండరు తెలుసా మగవాళ్ళకి. సొంత పిల్లలు ఉండరు. ఉంటే మా అమ్మకు పుడతారు, లేదా నా పిల్లానికి పుడతారు. నా పిల్లలు ఎట్టయితారు వాళ్ళు? నేనేమన్నా 9 నెలలు మోసినా కన్నా. మగపిల్లలకు సొంత పిల్లలు ఉండరు తెలుసా. ఎంత ఎర్రిపోకు పాయింట్ ఇది. దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా? ఏమైనా సెన్స్ ఉందా? మగవాడికి సొంత పిల్లలు లేరు అనేది ఎంత బేస్లెస్ పాయింట్. ఆడవాళ్ళకి సొంత ఇల్లు ఉండదు అనేది కూడా అంతే బేస్లెస్ పాయింట్. కావాలంటే ప్రూవ్ చేస్తా. కొంచెం డీప్గా వెళ్దాం. జస్ట్ బికాస్ ఐ హ్యాడ్ సెక్స్ అంటే వాళ్ళు నా పిల్లలు ఎట్లయితారు? నేను 9 నెలలు మొయ్యలేదు, నేను కనలేదు, నా పిల్లలు ఎట్లయితారు? అది నా పిల్లం పిల్లలు. దెంగే నువ్వే పోషించుకోపో అంటే ఎట్లుంది? చెప్పే నాకే అంత గలీజ్ ఉంటే వినే మీకెంత గలీజ్ ఉంటుంది? ఇప్పుడు రియాలిటీలో మాట్లాడదాం. తను నా భార్య, నా సొంతం, ఇది నా ఇల్లు. అంటే నాది, నా భార్యది కూడా. అండ్ నాకు పుట్టబోయే పిల్లలు నా పిల్లలు, నా భార్య పిల్లలు కూడా. సో పిల్లలు ఇద్దరిదైనప్పుడు, ఇల్లు ఇద్దరిదైనప్పుడు పుట్టిన పిల్లది ఎందుకు కాదు ఇల్లు? ఈ ఇల్లు నా కూతురుది కూడా. ఎట్ ది సేమ్ టైం నువ్వు ఆ ఇంట్లో పుడితే ఆయన నీకు నాన్న కదా. ఆయన ఇల్లు నీ ఇల్లు ఎందుకు కాదు? ఆ ఇల్లు నీది, మీ అమ్మది, మీ నాన్నది, ముగ్గురిది. మీ నాన్న ఒక్కడిదే కాదు ఇల్లు అది. రేపు నీకు పెళ్ళయింది అనుకో, నీ భర్త ఒక్కడిదే కాదు ఆ ఇల్లు. ఆ ఇల్లు నీది కూడా. ఇంకా మీరు ఇలా సంతోషపడాల్సిన విషయం ఏంద్రా అంటే, ఆడవాళ్ళకి 2 ఇల్లులు ఉంటాయి. పుట్టిల్లు ఉంటుంది, మెట్టినిల్లు ఉంటుంది. మెట్టింట్లో ఏదైనా గొడవ అయితే పుట్టింటికి వస్తారు. పుట్టింట్లో ఏదైనా గొడవ అయింది అనుకో మెట్టింటికి పోతారు. 2 ఇల్లు. ఒకవేళ బై మిస్టేక్ గా మా నాన్నతో నాకేదైనా గొడవ అయింది అనుకో, ఇంట్లోకి దెంగే అంటాడు. అప్పుడు నేను ఎక్కడ పోవాలి? నాకు కూడా ఇల్లు లేదు. నేను మా నాన్న ఇంట్లో ఉంటున్నా. మా నాన్నదా ఇల్లు. నీ లెక్క ప్రకారం చూసుకుంటే నాకు ఇల్లు కావాలంటే నేను వృద్ధోంచి పని చేసి సంపాదించి ఇల్లు కట్టుకుంటే నాకు ఇల్లు అవుతుంది. అప్పుడు నా ఇల్లు అవుతుంది అది. నీకు ఇల్లు కావాలనుకుంటే వంచి పని చేసి సంపాదించి కట్టుకో, నీకు ఇల్లు వస్తుంది. కానీ మీ ఫెమినిస్టులకు ఇది శాత కాదు. ఎవరినో ఒకరిని బకరగాని చూసి పెళ్లి చేసుకున్నామా, ఓ సంవత్సరం తిరగంగానే ఆడికి డైవర్స్ ఇచ్చినామా, ఆడి దగ్గర అలిమనీ దెంగినామా, ఇది ఇయాల్టి ట్రెండ్. సరే అది వేరే మ్యాటర్, అది పక్కన పెడితే కెమెరాలు ఉన్నాయి కదా అని ఆడవాళ్ళని రెచ్చగొట్టే మాటలు, చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లల మైండ్ సెట్ ని ఖరాబ్ చేసే మాటలు, మగవాళ్ళ గురించి ఆడవాళ్ళ చిన్న చిన్న పిల్లల మనసుల్లో విషయాన్ని నింపడం మంచి పద్ధతి కాదు. స్టాప్ ఇట్. మీ ఈ వోక్ మైండ్ సెట్ ని, ఈ సూడో ఫెమినిజం ని చిన్న చిన్న పిల్లలకు అంటియకండి, వాళ్ళ మీద రుద్దకండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్